బాగుంది అని వచ్చేసి ఏది పొటాటో కర్రీయా? పొటాటో అవుతున్నది. ఇది కూడా కావాలి. సపోర్ట్గా నిలబడాలి. సపోర్ట్గా నిలబడుతుంది. వాళ్ళతో కలిసి తీసుకెళ్తారా? డ్రెస్ బాగాలేదా నాది? మరి మంచిగా వేసుకోమంట. ప్యాంట్ బాగాలేదా? బాగుందని చెప్పాను, మళ్ళీ ప్యాంట్ బాగాలేదని అడుగుతాను. మరి డ్రెస్ బాగుంది అనాలి, టాప్ బాగుంది, అది బాగుంది అని అంటే ప్యాంట్ బాగాలేదా? మళ్ళీ ఆయన వచ్చేసి వేరే బట్టలు లేవో మంచిగా వేసుకోవచ్చు కదా అంట. ఆయన ఏంటి నాకు చెప్పేది? హలో, నేను ఇచ్చాను నాన్న అక్కడ, నాకు నేను తింటా. నాకు వద్దయ్యా, నువ్వే చూసుకోవాలి. ఆడ పెడుతున్నా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కాసేపు చల్లగాలి తీసు. నాకు చల్లగా ఇంత మంచి పేరు వచ్చింది రోజుకి. సో అంటే చూడ్డానికి బక్కగుంటాడు మరి. మేబీ టఫ్ కాంపిటీషన్ ఫర్ యూ ఆల్సో. అతన్ని లైట్ తీసుకోవడానికి అవ్వదు. సో అట్లా అట్లా జరిగితే బట్ స్టిల్ ఐ వాజ్ విత్ ఈమో ఓన్లీ. జనాలు ఏమవుతుంది ఏం అవ్వట్లేదు. ఇప్పుడు సైట్స్ చేంజ్ చేస్తున్నారు. ఇంకొక బొమ్మ టాస్క్ ఉంటే ఇందులో ఐ వాజ్ వెరీ క్లియర్ ఇమాన్యుయల్ ఓనర్ అవ్వాలని. అండ్ అందరూ ఇమాన్యుయల్ అన్నారు. లాస్ట్ సెకండ్లో తనుచ కూడా ఇమాన్యుయల్ అన్నారు. లాస్ట్ సెకండ్లో వచ్చే టైంకి వస్తే లేదు రాము అవ్వడం. యు అండర్స్టాండ్? సో నేను ఇమాన్యుయల్ని అన్నాను. సో సేమ్ వే దేవర్ 2-3 సిచ్యువేషన్స్. ఏమో వచ్చేసి సంజనా గారు అన్నారు. లేకపోతే నేనే యాక్చువల్లీ తనకి బిడ్డ పిలవడం స్టార్ట్. సో నేను తనకి బిడ్డ పిలుస్తున్నాను, తను కంఫర్ట్ గా మమ్మీ పిలుస్తున్నాడు. నాకు అర్థమైందా? సో అండ్ నాకు తను నా బిడ్డ ఏజ్ కాదు, కానీ మాకు ఎట్లా అంటే మేము జాయింట్ ఫ్యామిలీ లాగా ఇంతమంది ఉంటాం కదా. నేను అవుతాను, అవును, నా ఫోటో నాకు ఇచ్చి అన్నావా? ఈరోజు అయ్యావా? మళ్ళీ 10 వారాలు అవుతావులే కంగారే. 10 వారం నేను అవుతాను రా. సరిపోయింది. 10 వారం నేను ఎట్టి పరిస్థితులు అవ్వాలి. నెక్స్ట్ వీక్ నువ్వే కదా. తత్కాల టికెట్ ఏం బుక్ చేస్తున్నారు అనుకుంటా, నాకు అర్థం కాదు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ పోటీ ఉంటుంది. చూద్దాం ఏం రాసి పెట్టాడు దేవుడు. కానీ ఫ్యామిలీ వీక్లో 10 వారం నేను అయ్యి మా గర్ల్ ఫ్రెండ్ వస్తే ఆహా వస్తుంది. కాదు చూస్తాను రా సీజన్ మొత్తం ఒకసారి. ఈ మాటలన్నీ ఉన్నప్పుడు కమ్ స్ట్రైట్ టు మీ. నా మీద షూట్ చేయాలంటే నీ గన్ తన షోల్డర్ మీద పెట్టకండి. మరి నాటకాలు వద్దు అని గట్టిగా క్లారిటీ ఇచ్చాను. సో ఐఎమ్ ఇండివిజువల్, ఈమోస్ ఇండివిజువల్, డెమోన్ రీతు ఆర్ కనెక్టెడ్, కానీ వాళ్ళు ఇండివిజువలే ఆడుతున్నారు. అండ్ రిమైనింగ్ అందరూ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ గేమ్ ఆడుతున్నారు. ఒక్కొక్క పేరు ఇచ్చేసి ఆ రిలేషన్షిప్కి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగా ఆడుతున్నారు. ఈవెన్ డెమోన్ అండ్ రితు ప్రస్తుతానికి గేమ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళిద్దరి కోసం ఆడే చెప్తారు వీఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ అని. దిస్ ఇస్ ద వర్డ్. సరదా ఉంటాం మేమిద్దరు, మేమేం కమిట్మెంట్ లేదు అని చాలా క్లియర్ ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా ఒకవేళ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సే, వీళ్ళందరూ సేమ్. డెఫినెట్లీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఇంకొక సోలో ప్లేయర్ ఇక్కడ కూర్చొనింది చూడండి. సోలో ప్లేయర్ ఒక కూర్చొనింది. నేను సోలోనే. అరే రే నిఖిల్ గారు పర్ఫెక్ట్ గార్లిక్స్ అండి. అమేజింగ్ గార్లిక్స్ నిఖిల్ గారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైంలో ఇక్కడ పెడతా. రాజు ఇక్కడ పెడతా. వెరీ గుడ్ లుకింగ్ బాయ్.
నైస్ జెన్ కోరాని గెటప్లు బాగుంటుంది. ఇగో నువ్వు పప్పులు వేసుకున్నావని నేను పప్పులు వేసుకున్నాను. చాక్లెట్ ఇవ్వైతే నాకు చాక్లెట్ ఇవ్వు. ఏడుంది చాక్లెట్? మ్యాచింగ్ మ్యాచింగ్ కదా మన ఇద్దరం. నువ్వు ఇవ్వు చాక్లెట్. మన ఎందుకు బిగ్ బాస్ మనకి ఏదో లగ్జరీ ఇవ్వచ్చు కదా, మన ఇద్దరిని చూసేదాన్ని లగ్జరీ పంపించవచ్చు కదా. 16 మెంబర్స్ ఉన్నారు కదా, ఫుల్ అయిపోతుంది. ఎక్కడ పెట్టేస్తున్నాను సైడ్ రా తనుజ. మీరు చాలా గొడవలు పడతారు అనుకున్నాను, డిసప్పాయింట్ అయినా నేను. పక్క నుంచినే అవ్వద్దు. ఊరికి ఎందుకు గొడవ? ఇక్కడ చూడు ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. అడ్డం వచ్చింది అది. నీ వల్లే అవునా? ఊరికి నేను ఎవరితో గొడవ షాట్ అంటిల్ అండ్ లైక్ ఇంకేమో చూస్తారు మీరు. తనుజ నాకు ఇక్కడి నుంచి వేస్తాను నేను. మరి ఉండు నువ్వు అక్కడే. వెళ్ళిపోండి, పక్కనే నించుకొని పోయి పెట్టి రండి. వద్దు నేను దిగిస్తాను. పక్కనే ఒక్క అడుగులో నించుకొని పెట్టి రండి. అయితే ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడండి. ఏమో మొన్న నామినేషన్ అప్పటి నుంచి మీ ఇద్దరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు అని. నాగ అసలు ఆ నిమిషం ఒక గంట ఉంటుంది, తర్వాత నేను మర్చిపోతాను. అసలు ఐ నెవర్ క్యారీ దట్. ఈవిడ క్యారీ చేస్తున్నారేమో అయితే. తక్కువ మాట్లాడుతున్నాం అందుకు. ఇంకా నడిస్తే అవుతుంది కదా బాధ. ఏం నడిచింది? నడిచింది కదా. వాటి అందరూ రేపొద్దున మన ఇద్దరు ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నా, మీరు నన్ను నామినేట్ చేయాలి, నేను మిమ్మల్ని నామినేట్ చేయాలి. ఆ టైం అందరికీ వస్తుంది. మా ఇద్దరికి ఏంటో. పొగట్ మార్నింగ్ కూడా ఇమాన్యుల్ దగ్గర టాపిక్ వచ్చినప్పుడు నేను 1% కూడా అడుగుతుంది, నాకేం కోపం లేదు రా బాబు. నేను పోయి గుడ్ మార్నింగ్ చెప్పిన. నాకు అసలు నాకే కోపం ఉంది. ఇంకా కోపం లేదు, ఫీల్ అయిపోతాం కదా. మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోవాలి కదా. మాట్లాడతాం పోతూ మాట్లాడతాం. ఏ పాత ప్లీజ్ మనం సార్ట్అవుట్ చేయడానికి ఎవరు లేరు మనకి. ఎక్కడ ఉన్నది ఎక్కడే సార్ట్అవుట్ చేసుకోవాలి కదా. ఏం పాత పుల్లీలు మేము మాట్లాడుకుంటాం. ఇద్దరు చాలా క్లోజ్, భయంకరంగా క్లోజ్. చాలా మంది పాపులేషన్ పెరిగిపోయి ప్రాబ్లం అయిపోయింది. వచ్చిన నా దగ్గర కూడా చేయించింది పాపం కళ్యాణ్ పెట్టిన. అవును, అంటే ఒకనొక టైంలో నాకు చూసినప్పుడు షీజ్ ఆల్సో ఎల్లోన్ హౌస్ అనిపించింది. పాపులేషన్ పెరిగిపోయి ప్రాబ్లం అయిపోయింది. మీ పాపులేషన్ కాదు, మీరు వచ్చే ముందు పాపులేషన్ పాపులేషన్ తగ్గితే అన్నీ సరి అయిపోతుంది. నెక్స్ట్ వీక్ బన్నీ గారు సెట్ అయిపోతారు. అదే హోప్ఫుల్లీ చూద్దాం ఏమవుతుందో ఏమవ్వదో, ఎవరు ఉంటారో ఎవరు పోతారో. ఉండేలా చెప్పాలి కదా. నేను అన్నాను వచ్చినప్పటి నుంచి నేను బర్నీ గారు సంజన గారు మాట్లాడడం చూసుకోలేదు, వచ్చి కూర్చొని మీ ఇద్దరు మాట్లాడండి అంటున్నాను. మీరు చూసారా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం? మరి చూసారా? నేనే చూడలేదు, మా నిఖిల్ చూడలేదు. అడగండి. ఈవెన్ ఇమాన్యుల్ తర్వాత నేను తనుజ కన్నా ఆవిడతో ఎక్కువ మాట్లాడేవాడిని.